హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదే ఈరోజు మా హస్బెండ్కి హాఫ్ ఉంది కదా, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి చాలా రోజులైంది బీచ్కి వెళ్ళని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. అయితే ఇక్కడ చిప్స్ కూడా కొత్తగా పెట్టారనమాట. మనం సొంగలు లేకపోతే పప్ప అంటాం కదా, రింగ్స్ అంటాం కదా, అవి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కొనుక్కొని ఇంకా పిల్లలు తింటారని చెప్పేసి లోపల కొనుక్కొని ఇంకా లోపలికైతే బయలుదేరాము. లోపలికి బయలుదేరుతుంటే చూసారా, 1 బై 1 క్యూ పద్ధతిలో వచ్చేలా ఇక్కడైతే ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే సడన్గా తెలియదు, కానీ 1 బై 1 వచ్చేలా ఉంది. ఇంకా మేము లోపలికి అయితే బయలుదేరాము. లోపలికి బయలుదేరుతుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి. వాతావరణం చూడడానికి ఎంత బాగుందంటే వర్షం పడేలా ఉంది. కానీ మేము ఉండి వెళ్ళేటప్పుడు వర్షం పడాలని నేను కోరుకుంటున్నా. అందుకనేసే ఇంకా నేనేం మాట్లాడలేదు. చాలా రోజులైంది కదా, వర్షం తర్వాత పడితే చాలు అనుకున్నా. అలలు మాత్రం చాలా అంటే వాటర్ చాలా లోపలికి వెళ్ళిపోయి. ఆ షిప్పులు చూసారా, దాన్ని చెట్టి పోస్ట్ అంటారు అనమాట. నేను చెట్టి పోస్ట్ దాన్ని కూడా మీకు ఒకరోజు వీడియోలో నేను పెడతాను. అక్కడ మన ఇండియన్ నేవీ పోర్ట్ లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళడానికి అక్కడ నుంచే వెళ్ళాలి, అక్కడ నుంచే రావాలన్నమాట. దాన్ని చెట్టి పోస్ట్ అంటారు ఇక్కడ. అది కూడా దూరం నుంచి నేను క్లియర్ చేశాను అనమాట. జూమ్ చేసి మీకు తీసి చూపించాను. ఇంకా ఇక్కడ రిటైర్డ్ అంకుల్ ఆంటీ వాళ్ళందరూ కలిసి వాకింగ్కి అయితే వచ్చారు. వాకింగ్ చేసుకుంటూ వాళ్ళు సరదాగా కొద్దిసేపు వాళ్ళదంటూ సేద తీర్చుకొని ఇంకా బయలుదేరుతారు. ఈ డాగ్ చూసారా ఎంత చక్కగా నిద్రపోతుందో. ఒక 2 డాగులేమో కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నాయి, ఇదేమో ఎంత చక్కగా నిద్రపోతుంది. ఇంకా అక్కడ కలర్ చూసారా, ఓ బ్లూ కలరు, ఇంకా డార్క్ బ్లూ కలరు, ఇటు చూస్తే ఇసుక, ఇలా చాలా అంటే చాలా కలర్స్ తోటి ఇక్కడ నాకు కనిపించింది సముద్రము. అంటే అదంతా ఇసుకేనండి, అదంతా మట్టి మట్టిగా ఉందంతా ఇసుకని లోపలికి లాక్కెళ్ళిపోతుంది అనమాట సముద్రం. చాలా రోజులకి ఈ బండ కూడా బయటకు వచ్చేసింది. ఈ బండ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసాను. అంటే మా హస్బెండ్ దాని దగ్గరికి తీసుకొని అయితే వెళ్ళారు. మేము దాంట్లో కూడా కొద్దిసేపు ఆడుకున్నాము ఆ బండ దగ్గర. కానీ చాలా భయపడ్డాను ఫస్ట్. నాకు నా జీవితంలో బీచ్ని చూడడం అంటే ఇక్కడికి వచ్చినాకేనండి. మేము పుట్టుకతోటైతే మేము బీచ్లకు వెళ్ళలేదు. ఇంకా పెళ్ళైనాక మా హస్బెండ్ డ్యూటీ నిమిత్తం ఇక్కడికి రావడం వల్ల ఇది వచ్చింది. ఇంకా మా పిల్లలు లోపలికి వెళ్తే రామ్ అని రాశారు. రామన్ రాసేసి కొద్దిసేపు ఆడుకొని అందులోకి వెళ్ళి, నేను చెప్పాను కదా బండ తేలిందని చెప్పేసి, డాడీ అక్కడికి వెళ్దాం అంటే ఇంకా మా హస్బెండ్ అక్కడికి తీసుకొని వెళ్ళి ఇద్దరిని 1 బై 1 తీసుకెళ్లారు. ఒకటేసారి తీసుకెళ్ళాలి, ఇద్దరు ఒక దగ్గర ఆగరు, బండ జారుతుందేమోనని చెప్పేసి. కానీ అక్కడ దానికి చుట్టూరు వాటర్ వచ్చి వెళ్ళడము, మధ్యలో కొంచెం వాటర్ నిలవడం, నాకు భయమేసి లోపలికి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను, మా హస్బెండ్ తీసుకొని వెళ్తే మళ్ళీ ఒంటరిగా నేను కూడా ఫోటోలు వీడియో తీపించుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నాచు కూడా అండి, నాచు చాలా గట్టిగా ఉంది. నాకు భయం వేసేసింది. అలలు వస్తుంటే ఇలా తన్నుకొచ్చేటట్టు, అంటే మేము ఉన్నంతసేపు అయితే రాలేదనుకోండి. కాకపోతే నేను ఇందాక వరకు కూడా అక్కడ కూర్చొని ఉన్నా, చూస్తూనే ఉన్నా, అలలు ఇలా మీదికి వచ్చి ఇలా పడడం అవన్నీ చూస్తూనే ఉన్నా. కానీ నాకు చాలా అంటే చాలా భయం వేసేసింది. కానీ కొద్దిసేపు సరదాగా అనిపించింది, ఉన్నంతసేపు మాత్రానికి చాలా సరదాగా అనిపించింది. అక్కడ నాచు చూడండి, నాచు చాలా గట్టిగా ఉంది. నేను అనుకున్న జారుతుందేమో అనుకున్నా, కానీ లేదు, దానికి ఉన్న గడ్డి పిలకలు కూడా చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంకా అది చూసుకొని ఇంకా మేము చిన్నగా బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. సరే కొద్దిసేపు సరదాగా అని చెప్పేసి పిల్లలు రామని చెప్పి ఉసుకలో ఏదో ఒకటి రాయడము అవన్నీ చేస్తూ ఉన్నారు. సరే ఆడుకోండి కొద్దిసేపు అని చెప్పేసి నేను కూడా సరదాగా వీడియో తీయించుకున్నాను అనమాట. చూసారా, నాకు ఫస్ట్ టైం అనమాట నేను మధ్యలోకి ఎక్కడం. అదిగో చెప్పాను కదా మీకు నాచు అని, అదిగో చూడండి. కానీ పీకినా కానీ రాలేదు నాకు అంత బాగా. మా అమ్మాయికి అసలు ఏమాత్రం కూడా భయం లేదండి. చిన్న ఆమెకైతే, పెద్ద అమ్మ భయపడుతుంది. చూడండి, ఒక యారో గుర్తు చేసి దాంతో ఆడుకుంటూ ఇసుకని ఇలా పడేసుకుంటూ అదంతా చేసుకుంటూ చూడండి ఎంతగానో రాశారంటే, రాసి నమస్కారం చేస్తుంది, జై శ్రీరామ్ అని చెప్పేసి. మా చిన్న పాప జై శ్రీరామ్. ఈ లోపల మేము బయలుదేరదాం అనుకునే లోపల వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయలుదేరదాం అనుకున్న ఒక 10 నిమిషాలు ఆగి, కానీ ముందే వాన స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా స్టార్టింగ్లో నేను వెళ్ళేటప్పుడు వాన పడితే బాగుంటుంది అనుకున్నా, అలానే పడింది వాన. ఇంకా చూసా అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్గా బయలుదేరి ఫాస్ట్గా ఇక వర్షం పడిపోతే కష్టం అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్కువసేపు వర్షం పడితే వాటర్ నిలుస్తుందండి రోడ్ల మీద, దానికి ట్రాఫిక్ జామ్ అయినా కానీ కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే అందరు బయలుదేరిపోయారు. మేమైతే బండి మీదనే వచ్చాము, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ బండి మీదనే బీచ్కి వస్తాం. మా కార్ తీసుకొని అయితే ఇప్పటివరకు నేను బీచ్ దగ్గరికి అయితే రాలేదండి.
అందుకని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరుతుంటే చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఫాస్ట్గా బయలుదేరిపోయారు. అలా అంతసేపు సరదాగా కూర్చున్న వాళ్ళందరూ ఎంత ఫాస్ట్గా బయలుదేరి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో చూడండి మీరు. ఈ వీడియో